హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఏ టాపిక్ అనేది ఏమీ లేదండి. సో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. సో మీతో పాటు నాకు కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో ఏమిటి అంటే మన ఛానల్కి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చేసింది. సో ఇది వచ్చి కూడా 17వ తారీఖున ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చిందండి. సో అందుకోసము అందరికీ షేర్ చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది అనిపించింది. సో ఈ పిన్ రావడానికి ముఖ్య కారణము మీరందరూ వీడియోస్ చూడడం, అలాగే నాకు సపోర్ట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే నాకు ఈ పిన్ అనేది వచ్చింది. సో మీ అందరికీ కూడా పేరున చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని నేను అనుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో అసలు ఈ పిన్ ఏంటి ఏమిటి అనేది కొంచెం ఒక బ్రీఫ్గా అనేది మీకు చెప్తానండి. సో ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ గురించి అన్నిటి గురించి డీటెయిల్గా ఒక వీడియో అనేది కూడా మన ఛానల్లో ఉంది. కాకపోతే అసలు ఈ పిన్ ఏంటి, ఇప్పుడు ఈ పిన్ గురించి ఎందుకు చెప్తుందని కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో కొంచెం బ్రీఫ్గా ఏమిటి అంటే, యూట్యూబ్లో ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఇన్కమ్ అనేది సంపాదించాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత చేస్తూ ఉంటాం, అది మన డ్యూటీ. కాకపోతే యూట్యూబ్ వాడు మనకి ఇన్కమ్ ఇవ్వాలి అంటే మన వీడియోస్ అంటే మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలి. అలాగే మన వీడియోస్ని చూసే పబ్లిక్ వాళ్ళు 4000 గంటలు టైమింగ్ అనేది వాచ్ చేసి ఉండాలి. అంటే మన వీడియోస్ని చూసే వాళ్ళందరూ 4000 గంటల టైమింగ్స్ అనేవి చూడాలి. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను, ఒక 10 నిమిషాల వీడియో నేను పెట్టానండి. ఆ 10 నిమిషాల వీడియోని ఒక 10 మంది చూస్తే ఎంత అవుతుంది? 1 గంట అవుతుంది కదా. ఆ విధంగా మనకు 4000 గంటల వాచింగ్ టైం అనేది మన వీడియోస్ మీద రావాలి, మన ఛానల్ మీద. అప్పుడు మనకు మానిటైజేషన్ చేసుకోమని యూట్యూబ్ వాడు మనకు మెయిల్ అనేది పంపిస్తాడు. ఆ మెయిల్కి మనం ఓకే చేసుకొని మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాటికి మనం కొన్ని చిన్న ఐడీస్ అని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మన పాన్ కార్డ్ కానీ ఇటువంటి డీటెయిల్స్ అనేవి ఇస్తాము. ఇచ్చిన తర్వాత మనకు మానిటైజేషన్ అనేది ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత నుంచి మనకు ఏమవుతుందంటే, మన ఛానల్లో యాడ్స్ అనేవి రావడం ప్రారంభిస్తాయి. సో ఈ యాడ్స్ అనేవి ఏమిటి అంటే, చాలా మంది అడిగారు. అంతకుముందు ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు, మీకు యాడ్స్ అనేవి అప్పుడు రాలేదు కదా, తెలిసిన వాళ్ళే ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వస్తున్నాయి ఏంటి కావ్య, ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అని అడిగారు. సో అప్పుడు నేను చెప్పలేదండి, షేర్ చేసుకోలేదు. బికాజ్ ఎందుకంటే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది మన చేతికి వస్తే అప్పుడు చెప్దాంలే, ఏదైనా ఎవిడెన్స్ ఉంటే బాగుంటుంది. యాడ్స్ ప్లే అవుతున్నాయి ఓకే, కానీ మన చేతికి ఏదో ఒకటి రావాలి కదా అనేసి నేను చెప్పలేదు. సో ఇప్పుడు చెప్తున్నాను. సో ఇది వచ్చి కూడా 17th వచ్చింది అంతే. సో అందుకోసం ఈ 3 daysలో కొంచెం కుదరలేదు, అందుకే ఈరోజు చేస్తున్నాను వీడియో. యాడ్స్ అనేవి ప్లే అవుతాయి కదా, ఈ యాడ్స్ని బట్టి మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఓన్లీ వీడియోస్కి కాదు, వీడియోస్ మీద ప్లే అయ్యే యాడ్స్ బట్టి మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ ఇన్కమ్ అనేది రావడానికి, ఈ యాడ్స్ ప్లే అవడానికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర 8 months అనేది అవుతుందండి. సెప్టెంబర్ 13th సెప్టెంబర్ 13th సారీ, నేను ఛానల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ ప్రాసెస్ అంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 గంటల వాచింగ్ టైం అనేది 12 నెలల లోపు, సంవత్సరం కాదు 12 నెలలు, 12 నెలలలో మనకు రావాలి. సంవత్సరం అయినా 12 నెలలు ఒకటైనా అనుకుంటారు, కాదు 12 నెలలు వేరు, సంవత్సరం వేరు. సో ఆ రోజు నుంచి 12 నెలలు అనేది గడవాలి. ఈ లోపు ఈ రూల్స్ అన్ని బ్రేక్ చేస్తే ఓకే అవుతుంది, మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. లేదనుకుంటే ఫస్ట్కి వచ్చేస్తుంది. అంటే మనకి 1 yearలో ఒక 1000 గంటలు అలా వచ్చాయనుకో, 1000 గంటలు పోతాయి అనమాట. 12 నెలలు అయితే మళ్ళీ ఫ్రెష్గా మనం స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ 1 year లోపే మనకి ఏదైనా అవ్వాలి. సో నాకైతే 6 months టైం అనేది పట్టిందండి. బికాజ్ ఇప్పుడున్న కాంపిటీషన్లో చాలా షార్ట్గానే అయ్యిందని నేను అనుకుంటున్నాను. చాలా కాంపిటీషన్ అనేది పెరిగిపోయిందండి యూట్యూబ్లో. సెలబ్రిటీస్ కూడా వచ్చేసారు. అప్పట్లో యూట్యూబ్ అనేది లేదు, ఇప్పుడు చాలా కాంపిటీషన్ అయిపోయింది. ఇన్కమ్ సంపాదించాలన్నా చాలా కష్టమైపోయింది ఇప్పుడు. బికాజ్ కంటెంట్ ఉన్న వీడియోస్ అనేవి చూడడం కూడా చాలా తక్కువ అయిపోయారు. వ్లాగ్స్ అటువంటివి ఇష్టపడుతున్నారు తప్ప కంటెంట్ పెట్టే వీడియోస్ అనేవి చూసే వాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయారు. సో బట్ నేను కంటెంట్ వీడియోసే పెడుతూ ఉన్నాను మన ఛానల్లో. ఎటువంటివి వీడియోస్ అనేవి ఓన్లీ కంటెంట్ వీడియోస్, ప్రెగ్నెన్సీ ఆర్ బేబీ కేర్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి ఒక్కసారి మీరు చూసినట్లయితే.
సో ఈ షార్ట్ టైంలో మనకు ఈ 6 months లోపు ఛానల్ అనేది కన్ఫర్మ్ అవడం జరిగింది. ఓకే, అయితే ఈ పిన్ అనేది రావడానికి నాకు 8 months అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత, ఓకే అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనకు మానిటైజేషన్ అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత మార్చి 17వ తేదీన నాకు మానిటైజేషన్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకేంటంటే అప్పటి నుంచి మనకు మనీ అనేది గూగుల్ యాడ్సెన్స్లో పడుతూ ఉంటాయి. అంటే ఈ గూగుల్ యాడ్సెన్స్లో అకౌంట్ మనం క్రియేట్ చేసుకుంటాము. ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మార్నింగ్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అనేవి ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము. సో అయితే ఈ పిన్ మన చేతికి రావాలి అంటే మనకు $10 అనేవి రావాలి. మన ఛానల్స్ మనం సంపాదించాలన్నమాట. $10 అనేవి మనం సంపాదించిన తర్వాత, బికాజ్ $10 మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో పడిన తర్వాతనే మనం ఈ గూగుల్ పిన్కి అప్లై చేసుకోవాలి. బికాజ్ ఇప్పుడు మనం ఏటీఎంలో డబ్బులు ఉంటేనే కదా పిన్ డ్రా చేసుకొని డబ్బులు తీసుకుంటాం. సో ఆ విధంగా అనమాట. సో ఈ $10 రావడానికి కొంచెం టైం పట్టింది. ఈ $10 అనేది వచ్చిన తర్వాత ఈ పిన్కి అప్లై చేసుకున్నాను. ఈ పిన్ అప్లై చేసిన తర్వాత కూడా నాకు దగ్గర 1.5 month వరకు 47 రోజులు పడుతుంది. 40 రోజుల్లో చూసుకుంటే 47 days అంటే 47 రోజులు అనేది 47 రోజులకి ఈ పిన్ అనేది వచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు అంటే చాలా మందికి 10 రోజులు, 20 రోజులు, 15 రోజులు రకరకాలుగా వచ్చింది. బట్ వాడు యూట్యూబ్ వాడు ఇచ్చింది మాత్రము ఒక 1 month అంటే 4 weeks వరకు చూడండి అనేసి ఇచ్చాడు. సో నాకు 1.5 month వరకు, అదే 47 రోజులు టైం అనేది పట్టింది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బాగాలేదు కదా. ఈ లాక్డౌన్ ఎఫెక్ట్తో పోస్టల్ సర్వీసెస్ అనేవి కూడా కొంచెం స్లోగా ఉన్నాయి కాబట్టి నాకు ఇది టైం అనేది పట్టింది. అంటే ఇది మనకు ఎక్కడి నుంచి వస్తుందో దీని మీద వచ్చేసి ముంబై అని ఉందండి. సో ముంబై నుంచి ఇది వచ్చినట్లుగా ఉంది. మన ఛానల్ రివ్యూ జరిగింది ఇదంతా అప్పుడు మనకు మెయిల్ జరుగుతున్నప్పుడు ప్రాసెస్లో ఉన్నప్పుడు మాత్రం మన ఛానల్ రివ్యూ చేసింది కోల్కతా వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది. మన ఛానల్ని వాళ్ళే కదా వెరిఫై, ఒక 2.5 రోజు వరకు మన ఛానల్ వెరిఫై చేశారు. సో ఇప్పుడు ఏంటి అంటే మరి ఇప్పుడు మీకు ఇన్కమ్ వస్తుందా లేదా అనేసి డౌట్ అనేది వస్తుంది కదా అందరికీ. ఇప్పటి వరకు నాకు ఇన్కమ్ అనేది రాలేదు, రూపాయి కూడా నాకు యూట్యూబ్ నుంచి రాలేదండి. ఫ్రీగానే నేను యూట్యూబ్లో వీడియోస్ అనేవి ఇప్పటి వరకు అప్లోడ్ అనేది చేస్తూ ఉన్నాను. యూట్యూబ్ నుంచి ఇన్కమ్ తీసుకున్నా, నేను మనీ అనేది నా చేతికి తీసుకున్నా, నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఓకేనా? కాకపోతే ఇప్పటి నుంచి యూట్యూబ్ నుంచి మనీ అనేది తీసుకోవడానికి ఒక అర్హత అనేది వచ్చింది. సో మొన్నటి వరకు ఫ్రీగా చేశాము, బట్ ఇప్పటి నుంచి వీడియోస్కి మనము మనీ అనేది నాకు ఇప్పటి నుంచి వస్తూ ఉంటుంది కదా. ఏ వేళలోనూ వస్తుందని అనుకోవద్దండి, చాలా తక్కువ వస్తుంది. అస్సలు చాలా అంటే చాలా తక్కువ వస్తుంది. ఎలా అంటే ఈ $10 పట్టిన తర్వాత ఈ పిన్ అప్లై చేశాం కదా, పిన్ వచ్చింది. కాకపోతే మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి మనీ. ఇలా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే $100 అనేవి రావాలి. $100 వస్తే మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది మనీ. అప్పుడు మనం డ్రా చేసుకొని తీసుకోగలుగుతామండి. అప్పటి వరకు మనము తీసుకోలేము. సో $100 అనేది రావాలి. సో మనకు $10 రావడానికి దగ్గర కొంచెము 20 days అలా పట్టినట్టుంది. ఇప్పుడు ఇంక $100 ఎప్పటికి వస్తాయి? బహుశా నాకు తెలిసి ఇంకొక 1 or 2 months, 3 months పట్టచ్చేమో, చెప్పలేను. అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీరు వీడియోస్ చూసి సపోర్ట్ ఇచ్చే దాని మీదే ఆధారపడి ఉంటుంది. మరి 3 months పడుతుందో, 2 months పడుతుందో, 4 months పడుతుందో అయితే చెప్పలేము. కాకపోతే కొంచెం టెన్షన్ తగ్గింది. ఛానల్ కన్ఫర్మ్ అయిపోయింది. చేసినంత డిలేట్ అవ్వకుండా 1 yearలోనే మనం కన్ఫర్మ్ చేసేసుకున్నాం. గూగుల్ పిన్ అనేది వచ్చేసింది. సో మనీ అనేది $100 లేకపోయినా $1, $2 మన అకౌంట్లో ఉంది. $100 వచ్చాక తీసుకోవడానికి కుదురుతుంది. సో కొంచెం సేఫ్. కాకపోతే మీరు కొంచెం సపోర్ట్ కొంచెం ముందుకు నడిపిస్తే త్వరగానే నేను మనీ అనేది తీసుకోవడానికి కొంచెం ముందుకు అనేది వెళ్తాను. సో అది $100 వచ్చాక మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇప్పటి వరకు కూడా నాకు ఇంకా కొంచెం స్లోగానే ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే త్వరగా అనేది నాకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మన ఛానల్లో వీడియోస్ అనేవి కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటూ ఉంటాయండి. చాలామంది చెప్పారు నాకు లైవ్లు పెట్టేసి వాచింగ్ టైం అనేది ఎక్కువ వచ్చేస్తుంది,
పెట్టు అన్నారు, గంటలు గంటలు లైవ్లు పెట్టే కావ్య నీకు వాచింగ్ టైం వస్తుందని రకరకాలుగా చెప్పారు. బట్ నాకు నచ్చలేదండి లైవ్లు పెట్టడం. వాచింగ్ టైం తెచ్చుకుంటాం లైవ్స్ పెట్టి, బట్ మన వీడియోస్ పెట్టినప్పుడు పబ్లిక్ అనేది చూడాలి. ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతేనే కదా మనకు హ్యాపీ అనిపిస్తుంది. సో వాచింగ్ టైం తెచ్చుకుంటాం, సబ్బులు తెచ్చుకుంటాం, ఛానల్ కన్ఫర్మ్ చేసుకుంటాం. కానీ యూజ్ ఏముంటుంది? మన వీడియోస్ చేస్తున్నాము అంటే అది 10 మందికి యూజ్ అవ్వాలి. మనీ తీసుకుంటాం ఓకే, అది పక్కన పెట్టండి, 10 మందికి యూజ్ అవ్వాలి కదా. అందుకోసమని నేను పెద్దగా లైవ్లు అనేవి కూడా నేను పెట్టలేదండి. ఒకసారి మీరు చూస్తే మన ఛానల్లో వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది లైవ్స్ అనేవి ఎన్ని పెట్టాను ఏమిటి అని మీకే అర్థమవుతుంది. అలాగే కొంతమంది ఈ ప్రెగ్నెన్సీ సంబంధించిన వీడియోస్ ఇలా పెడుతూ ఉంటే రకరకాలుగా వేరే పెట్టు అనడం, లేదంటే రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. బట్ నేను ఆలోచిస్తున్నాను, చూద్దాం, పెడదామని ఆలోచిస్తూ ఉన్నానండి. సో అంటే అందరికీ ఈ ప్రెగ్నెన్సీ వీడియోసే నచ్చవు కాబట్టి వేరే వీడియోస్ కూడా ఏమైనా పెట్టు అని అడుగుతున్నారు. సో ఆలోచిస్తూ ఉన్నాను ఏం పెడదామా అనేసి. కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెట్టానండి, ఏం పెట్టమంటారు ఏమిటి అనేసి. ఇవి పెట్టొద్దు, ఇవే బోరుగా ఉన్నాయని అంటున్నారు తప్ప పలాంది పెట్టు అని ఎవరు చెప్పట్లేదు. సో అందుకే దగ్గర ఫ్రెండ్స్ గురించి చెప్తున్నాను. సో మీకు ఏది కావాలని అడిగితే నేను పెడతానని. బికాస్ నేనైతే ఈ ప్రెగ్నెన్సీ కంటెంట్ కానీ, హెల్త్ కంటెంట్ కానీ, బేబీకి సంబంధించిన కంటెంట్ వీడియోస్ అనేది పెట్టాలని ఆలోచనలోనే వెళ్తూ ఉన్నాను. మీరేమైనా అడిగితే మీకోసం ఏమైనా కొంచెం చేంజ్గా ఉంటుంది కాబట్టి మారుస్తూ ఉంటాను. సో ఇది. సో మనీ అనేది ఇప్పటివరకు తీసుకున్నారా లేదంటే ఇప్పటి వరకు నేనైతే మనీ అనేది తీసుకోలేదండి. బికాజ్ ఒక 3 నెలల టైం పట్టొచ్చు. $100 అనేది మన చేతుల్లో లేదు కదా, మీ చేతుల్లో ఉంది. అది కూడా యాడ్స్ ప్లే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. అంటే కొన్ని తక్కువ ఇన్కమ్ వచ్చే యాడ్స్ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఇన్కమ్ వచ్చే యాడ్స్ అనేవి ఉంటాయి. అది మన లక్. ఇంకోటి ఏంటంటే మనది చాలా చిన్న ఛానల్ కాబట్టి తక్కువ ఇన్కమ్ వచ్చే యాడ్స్ ప్రస్తుతానికి ప్లే అవుతున్నాయి. అంటే ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మంది చూస్తారు కదా. మరి 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ 70,000 మెంబర్స్ అయినా వాళ్ళ వీడియోస్ చూస్తే యాడ్స్ ప్లే చేసేవాడికి కూడా వాడి ప్రోడక్ట్ అనేది కొంచెం ముందుకు ప్రమోట్ అవుతుంది కదా, అందుకని వాళ్ళకే వాడి ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో అది అలా ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్లో పరిస్థితి. సో మన చిన్న ఛానల్ కాబట్టి కొంచెం చిన్న యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉన్నాయి. సో మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండి నన్ను కొంచెం ముందుకు నడిపిస్తే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుందండి. సో చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. 6 months టైం అనేది పట్టింది ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి. కానీ నెక్స్ట్ ఈ 2 monthsలోనే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది వచ్చేసారు. ఇప్పుడు మన ఛానల్లో 2000+ సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు. సో ఫస్ట్ కొంచెం టైం పట్టింది, బట్ నెక్స్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది కొంచెం ఫాస్ట్గానే గెయిన్ అయ్యారని నేను అనుకోవచ్చు. నాకంటే ఫాస్ట్గా వచ్చినవి కూడా ఉండొచ్చు, బట్ నాకు పర్వాలేదు అని అనిపించిందండి. సో ఒకటి, యూట్యూబ్లోకి రావాలి, మనీ సంపాదించాలి, వీడియోస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మెయిన్గా మీకు ఓర్పు అనేది ఉండాలండి. చాలా కష్టంగా ఉంది ఇప్పుడు యూట్యూబ్లో. ఏముంది, వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం కాదు, దానికి ఎడిటింగ్, థంబ్నెయిల్, టైటిల్, ట్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పెట్టిన ఆ టైటిల్ ఏమైనా వైరల్ ఓడి పెట్టినా ఏమైనా పెట్టినా వాడు $1 అనేది మనకు ఈ వీడియోస్కి అనేది వేసేస్తున్నాడు. ఈ $1 వేసామంటే మనకు అసలు యాడ్స్ అనేవి రావు. బికాస్ నా వీడియోస్లో ఒక 7 or 8 వీడియోస్ కూడా $1 ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ వీడియోస్ కదా, ఆపరేషన్ అని ఇటువంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవి వైరల్ వర్డ్స్ కిందకి వాడు తీసుకొని నాకు కొన్ని $1 అని వేయడం జరిగింది. అయినా నేను వీడియోస్ డిలీట్ చేయలేదు. ఇన్కమ్ రాకపోయినా పర్వాలేదు, దీనిలో కంటెంట్ అనేది ఉంది, 10 మందికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కదా అనేసి నేను ఆ వీడియోని డిలీట్ చేయలేదండి. ఇన్కమ్ రాకపోయినా పర్వాలేదు అని అలానే ఉంచేసాను. మీరు చూస్తే గమనిస్తే అర్థమవుతుంది. కొన్ని వీడియోస్కి నాకు అసలు ఇన్కమే రాదు కూడా. సో ఇది రావాలి అనుకున్న వాళ్ళు ఒకటి, దీన్నే జాబ్గా తీసుకోకుండా జాబ్ చేసుకుంటూ ఏదైనా టైంపాస్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఖాళీగా ఉండి చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. బట్ చాలా కొంచెం తలనొప్పి అనేది ఉంటుందండి. కాస్త ఓర్పు అనేది ఉండాలి, టెన్షన్స్ అనేవి ఉంటాయి. విసుక్కోకుండా నెమ్మదిగా చేసుకోవాలి. లక్ ఉంటే క్లిక్ అవుతాం, లేదంటే లేదు, అది కూడా చెప్పలేము. సో మనం ఫ్రాడ్ చేసి మనం లైవ్లు పెట్టి ఇంకేదో చేసినా వేస్ట్. అది అంతవరకే ఉంటుంది, మనం ముందుకి వెళ్ళలేము. సో ఇది నేను చెప్పాలనుకుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేసి మన ఛానల్ని కొంచెం ముందుకు నడిపిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మన గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చేసింది. సో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు.